హాయ్ ఫోక్స్, దిస్ ఇస్ బిఎస్ఏ. వెల్కమ్ టు మై ఛానల్. దిశాన్కి 3 సంవత్సరాలు కావస్తుంది. పైగా వసంత పంచమి దగ్గర పడింది కాబట్టి దిశాన్కి అక్షరాభ్యాసం చేద్దామని నిర్ణయించుకున్నాం. దిశాన్ పుట్టినప్పుడే నేను అనుకున్నా వీడికి బాసర్లో అక్షరాభ్యాసం చేయించాలని. మేము బాసర్ వెళ్దాం అనుకున్న రోజు బాసర్ వెళ్ళే ట్రైన్ అనకాపల్లిలో హాల్ట్ లేదు. సో మీ అందరం కలిసి ఆటోలో వైజాగ్ స్టేషన్ వరకు వెళ్ళి వైజాగ్లో ట్రైన్ ఎక్కుదామని అనుకొని వైజాగ్ వెళ్తున్నాం. యాక్చువల్లీ మేము వెళ్ళవలసిన ట్రైన్ 7:45కి. మేము స్టేషన్కి రీచ్ అయ్యేసరికి 7:30 అయ్యింది. ఎక్కడ ట్రైన్ మిస్ అవుతామా అని టెన్షన్ పడ్డాం. కాకపోతే ట్రైన్ కొంచెం డిలే అవడం వల్ల ఊపిరి పీల్చుకున్నాం. ట్రైన్ రావడానికి ఇంకా టైం ఉందని స్టేషన్ బయటకు వచ్చి టిఫిన్స్ పార్సల్ చేయించుకొని లోపలికి వెళ్ళిపోయా. ఎందుకంటే తెలుసుగా మన సైడ్ స్టేషన్స్లో ఫుడ్ అంత బాగోదని. అందుకే అలా వెయిట్ చేస్తుంటే 45 మినిట్స్ తర్వాత మన ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ ఎక్కేసి వైజాగ్కి బాయ్ బాయ్ చెప్పేసి అలా స్టార్ట్ అయిపోయాం. నైట్ టైం జర్నీ కదా, చూపించడానికి క్యాప్చర్ చేయడానికి ఏమీ లేక ఏదో అలా తీసా. ఇది మన అనకాపల్లి స్టార్టింగ్లో కనిపించే ఫ్లైఓవర్. దీన్ని బటర్ఫ్లై ఫ్లైఓవర్ కూడా అని అంటారు. నేషనల్ హైవే ఇది. మనం ప్రయాణిస్తుంటే మన సొంత ఊరు పేరు బోర్డు కనిపిస్తుంటే ఆ ఫీలింగే వేరు కదా. సర్లే, ఇంకా గుడ్ నైట్. మళ్ళీ ఈ వ్లాగ్ని మార్నింగ్ కంటిన్యూ చేద్దాం. బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ గైస్. అలా లేచేసరికి సికింద్రాబాద్ స్టేషన్కి దగ్గరలో ఉన్నాం. మరి కాసేపట్లో సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేస్తుంది. వసంత పంచమి అవడం వల్ల ట్రైన్లో బాసర వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో అందరూ చిన్నపిల్లలు ఎక్కువ ఉండడం వల్ల దిశాన్కి టైంపాస్కి ఆడుకోవడానికి పిల్లలు కూడా ఉన్నారు. మా ఆపోజిట్ ప్యాసింజర్ ఈ చిన్న పాపతో ఎక్కువ తెగ ఆడుకున్నాడు. బాగా నచ్చింది అనుకుంటా పాప. జాక్ష్ కూడా లేచేశాడు. లేచి వాళ్ళన్నీ చేస్తున్న అల్లరిని బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఫైనల్లీ 1.5 hour ట్రైన్ డిలేగా నడవడం వల్ల మేము వచ్చేసరికి బాసర్కి ఆఫ్టర్నూన్ 12:30 అలా అయ్యింది. రూమ్ ముందుగా బుక్ చేసుకోకపోవడం వల్ల రూమ్ సెర్చింగ్ కోసమని నేను ఒక్కడనే ఆటోలో వెళ్ళడం జరిగింది. అందరినీ స్టేషన్లో ఉండిపోమన్నాను. రూమ్ దొరికిన తర్వాత వాళ్ళని తీసుకెళ్దామని. చాలా ప్లేసెస్ చూశాను కానీ ఎక్కడా కూడా రూమ్స్ అవైలబిలిటీలో లేవు. అమ్మయ్య, ఫైనల్గా కమ్మసంగం వారిది ఇక్కడ రూమ్స్ అవైలబిలిటీలో ఉంటే ఇక్కడ రూమ్లో స్టే చేయడం జరిగింది. రూమ్స్ అన్ని చాలా హైజెనిక్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ సత్రంలో ఈ సరస్వతి విగ్రహం నాకు బాగా నచ్చింది, అందుకే చిన్న వీడియో తీసా. ఇక్కడ ఫుడ్ అది కూడా చాలా బాగుంది. హైజెనిక్గా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకో తెలియదు, ట్రైన్ జర్నీ చేయడం వల్ల లేదంటే రూమ్ కోసం సర్చింగ్కి ఎక్కువగా తిరగడం వల్ల ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంకా ఎక్కడికి వెళ్లకుండా పడుకుండిపోయాం. గుడ్ మార్నింగ్ గైస్.
డే 1 హాఫ్ డే ట్రైన్ జర్నీతో హాఫ్ డే రెస్ట్ తీసుకోవడంతోనే గడిచిపోయింది. ఇంకా డే 2 గోదావరి ఘాట్కి స్నానానికి వెళ్తున్నాం. ఇక్కడ ఇలా స్ట్రైట్గా వెళ్తేనే మన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం వస్తుంది. దాన్ని దాటి మనం వెళ్ళాలి గోదావరి స్నానానికి. మనం గోదావరి ఘాట్కి రీచ్ అయిపోయాం. నియర్లీ 4-5 కిలోమీటర్స్ ఉంటుంది. టెంపుల్ నుంచి అయితే 2 to 3 కిలోమీటర్స్ ఉంటుంది. వసంత పంచమి అవడం వల్ల క్రౌడ్ ఎక్కువగానే ఉంది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే పర్లేదనే చెప్పాలి. లేడీస్కి డ్రెస్ చేంజింగ్కి ఈ కార్పెట్స్ అని కట్టడం జరిగింది. అవి అంత ప్రైవసీగా ఉన్నాయని నాకైతే అనిపించలేదు. మా ముగ్గురు స్నానాలు పూర్తయ్యాక మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాం. దిశాన్ ట్రెడిషనల్ లుక్లో ఈ పంచ కండువాతో ఎలా ఉన్నాడో కిందన కామెంట్స్లో చెప్పండి. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేశాడు. ఏం చేయడానికి? దండం పెట్టడానికి. ఏం చేయడానికి? ఏం చేయడానికి వెళ్తున్నావు? అక్షరాభ్యాసం. చూస్తున్నారుగా ఈ క్రౌడ్ని. అక్షరాభ్యాసానికి దర్శనానికి కూడా ఇదే లైన్. అక్షరాభ్యాసానికైతే గుళ్ళో చేసుకోవాలంటే 1000 రూపాయలు. ఇది ప్రసాదం కౌంటర్. గుళ్ళోకి వెళ్ళే లైన్ పక్కనే ఉంటుంది. ఎందుకు లడ్డు ఎందుకు ఇంకా మళ్ళీ నువ్వు ఎక్కడికి వచ్చావు ఇప్పుడు? ఎందుకు వచ్చావు బాసరా? అక్షరాభ్యాసం చేయడానికి వచ్చాను. అక్షరాభ్యాసం చేయడానికి వచ్చావా? ఎక్కడికి వచ్చావు? అదే ఏ ఊరు ఇది? ఏ ఊరికి వచ్చావు? అక్షరాభ్యాసం చేయడానికి బాసర వచ్చావా? బాసర వచ్చాను. జేజీ ఉంటారా టెంపుల్లో? నువ్వు దండం పెడతావా? ఏ జేజీ ఉంటారు?
సరస్వతి జేజీ ఉంటారు. సరస్వతి జేజీకి శుక్లాం భద్రం చెప్పు కన్నా. ద్రాక్ష బాబు, ద్రాక్ష బాబు. బృహస్పతి సంచయిత సంస్మరే నిత్యం వేదవాణి ప్రవర్తతే. మంగళం భగవాన్ విష్ణు మంగళం. కలి ప్రథమచరణే భర్తవ శ్రీమదండే జంబో దేవీ దండకాన్ శివరావర్యాః ఉత్తరగిరి సమవదికే బౌద్ధవతారి రామక్షత్రియ స్వర్ధమానే చాందమాయ హారిక క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే మీ పిల్లల చేస్తోంది పసుపు కుంకుమ వేయించండి. ఇది వేయాలి. నమస్కృత్యం వరదే కామరూపిణి విద్యారంభం దిశాన్ అక్షరాభ్యాసానికి కావలసిన పూజా సామాగ్రిని అంతా బాసర్లోనే పర్చేస్ చేయడం జరిగింది. ఒక్క స్లేట్ తప్ప. స్లేట్ని అనకాపల్లిలోనే కొనడం జరిగింది. వెండి స్లేట్ పెన్సిల్ హోల్డర్ కూడా ఇవ్వడం జరిగింది. 10 నిమిషాల్లోనే పూజ అంతా పూర్తయిపోయింది. పూజ అయిన అనంతరం పండితుల చేతుల మీదుగా అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. అక్షరాభ్యాసం పూర్తయిన తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళడం జరిగింది. నార్మల్ టైంలో వస్తే అమ్మవారి ఎదురుగుండా ఉన్న ఈ హాల్లోనే అక్షరాభ్యాసం చేస్తారంట. దర్శనం అయిపోయాక టైం లేదని త్వరగా రూమ్కి బయలుదేరి లగేజ్ పట్టుకొని స్టేషన్కి వెళ్ళడం జరిగింది. చూస్తున్నారుగా, మామూలుగా లేదు క్రౌడ్. ఫస్ట్ టైం చేస్తున్న వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ వేరే వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.